ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. బాగున్నారు కదా? గతించిన మాసమంతా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడు. ఒక నూతనమైనటువంటి మాసాన్ని దేవుడు దయా కిరీటముగా దయచేశాడు. ఈ నూతన మాసంలో మొదటి దినమందు దేవుడు మనకిస్తున్నటువంటి దేవుని యొక్క స్వరము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనాన్ని దేవుడు మనకు ఈరోజు దయచేస్తూ ఉంటున్నాడు. నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు జనులగుదురు. ఈ యొక్క స్వరాన్ని ఈ ఉదయకాల సమయంలో నీ వింటున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము నీ పట్ల నా పట్ల కలిగి ఉంటున్నాడు. నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు జనులగుదురు. దేవుని యొక్క స్వరము ఈరోజు నీ కుటుంబంలోనూ నీ వ్యక్తిగత జీవితంలోనూ మరి దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతూ ఉంటున్నాడు. ప్రియులరా, ఈ నూతన మాసంలో నూతన కార్యాల కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, నూతన ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే, దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు నువ్వు నూతనంగా ఆశీర్వాదాలు పొందుకోగలవు. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబాలకును సమృద్ధిగా దేవుడు దయచేయనుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరాన్ని విన్నారు కదా. మరి నేను వారికి దేవుడునయ్యుందును, వారు నాకు జనులగుదురు. ఎంత గొప్ప స్వరము దేవుడు ఈ ఉదయకాల సమయంలో వినిపిస్తూ ఉంటున్నాడు. నీవు నేను దేవుని యొక్క స్వరాన్ని వినేటువంటి వారిగా ఉన్నప్పుడు ఆశీర్వదింపబడతాము. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము దేవుడు మనకు దయచేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము జీవించేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడు ఈ యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఆమేన్.